గురుగారు ఇప్పుడు అద్వైతాన్ని గురించి కూడా కొంత విమర్శించడం జరిగింది. అద్వైతం అంటూ ఏమీ లేదని, మాయ అని ఇలాగ చాలా ఒక హాస్యాభరితంగా. దీని గురించి మీరేం చెప్తారు? అంటే ఇది ప్రజల్లో కాస్త ఏమంటారంటే మనసు బాధపడుతోంది. అలాగా ఏది కరెక్టు, ఏది కాదు అనేది ఈ సమాజంలో ఇప్పటి యువతరానికి అసలు వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. కొద్దిగా ధ్యానశ్లోకం చదువుకొని మొదలు పెడతాను. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అద్వైత సిద్ధాంతము అనేది భగవత్పాదుల వారితో, శంకరాచార్య స్వామి వారితో ప్రారంభం కాలేదమ్మా. అపౌరుషేయములైనటువంటి వేదములు అద్వైత సిద్ధాంతాన్ని వేదాంతములు అని చెప్పబడేటువంటి ఉపనిషత్తులలో ప్రతిపాదించినవి. సర్వం ఖల్విదం బ్రహ్మ నేహనానాస్తి కించన. సమస్తము జగత్తుగా భాషిస్తూ ఉన్నదే, ఇది భాషించటమే తప్ప ఇది యథార్థము కాదు నాయన. అంతా బ్రహ్మమయమే. ఇహ నానా నాస్తి. ఇక్కడ నానాగా భాషించేది మొత్తము పరబ్రహ్మస్వరూపమే. దీనికి ఉపనిషత్తుల్లో చాలా దృష్టాంతం చెప్పారు. మట్టితో తయారు చేసినటువంటి కుండలు కానీ, కూజాలు కానీ, ప్రమిదలు కానీ, మూకుళ్ళు కానీ, ఇవన్నీ రకరకాల పేర్లతో మనం పిలుస్తూ ఉన్నాము. కానీ మట్టి కంటా భిన్నముగా ఏమన్నా ఉన్నదా ఇక్కడ? నామరూపములు తప్ప. వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం ఛాందోగ్య శృతి. రకరకాలైనటువంటి ఆభరణాలు ఉన్నాయి. జూకాలనే పేరుతో, కంటెలనే పేరుతో, నక్లేసులనే పేరుతో, గాజులనే పేరుతో, ఇన్ని పేర్లతో భాషిస్తున్నాయి. కానీ ఇన్ని పేర్లతో భాషించేది సువర్ణమే సుమా అని అనేక రకాలైనటువంటి దృష్టాంతాలతో నేను చెప్పేది కాదు, భగవత్పాదుల వారు చెప్పింది కాదు, ఉపనిషత్తులు అపౌరుషేయములైనటువంటి ఉపనిషత్తులు చెప్పినవి ఈ మాటల్ని. కనుక సమస్త జగత్తుగా భాషిస్తూ ఉన్నది, వీటికి అధిష్టానభూతుడైనటువంటి వాడు పరమాత్మ అనేది పరమ సిద్ధాంతం అమ్మ. దీనిలో ఒక్కటి ముందరగా గమనించుకోవాలి. బ్రహ్మ యొక్క లక్షణములు రెండు రకాలుగా ఉన్నాయి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని బ్రహ్మ లక్షణం ఒకటి. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రయంత్యభిసంవిశంతి అని మరొక లక్షణం. ఈ మొదటి దానిని స్వరూప లక్షణం అంటారు, రెండో దానిని తటస్థ లక్షణం అంటారు. అంటే సత్యజ్ఞాన ఆనంద స్వరూపుడైనటువంటి వాడు పరంబ్రహ్మ. ఆయన సృష్టికర్త కాదు, స్థితికర్త కాదు, లయకర్త కాదు. త్రిగుణాత్మకమైనటువంటి మాయను తన చేతిలో ఎప్పుడైతే పెట్టుకుంటాడో అతడే ఈశ్వరుడు అనేటువంటి పేరును పొందుతున్నాడు. ఆ ఈశ్వరుడే చతుర్ముఖ బ్రహ్మగాను, మహావిష్ణువుగాను, పరమశివుడుగాను మూడు రకాలుగా భాషిస్తూ ఉన్నారు. ఇందువల్ల ఇలా భాషిస్తూ ఉన్నారు. ఒకే స్త్రీ ఇంట్లో తల్లిగా ఉంటుంది, స్కూల్కి వెళ్ళి టీచర్గా ఉంటుంది, భర్తకి భార్యగా ఉంటుంది. కానీ ఒకే వ్యక్తి. అలానే ఒకే పరబ్రహ్మము మాయని స్వీకరించి చరాచర ప్రపంచమును సృష్టించేటప్పుడు అతడే చతుర్ముఖ బ్రహ్మ అనే పేరుతో పిలువబడతాడు. అతడే సమస్త చరాచర ప్రపంచ స్థితికి కారకుడైనప్పుడు అతడే విష్ణువు అని చెప్పబడతాడు. అతడే లయమునకు, అంటే లయం అంటే నాశనం చేయటం కాదమ్మా, తనలో దాచుకోవటం. ఈ జీవులు తమరు చేసుకున్నటువంటి పాపపుణ్యములను అన్నిట్లని తమ దగ్గరనే ఉంచుకుంటారు. అదే ధర్మానుగో గచ్చతి జీవ ఏక అని చెప్తారు. కనుక తిరిగి మరొక బ్రహ్మాండంలో ఈ జీవులు ఉద్భవించేటప్పుడు వారి తాలూకు పాపపుణ్యములతో సహానే వస్తూ ఉంటారు. అందుకని సృష్టి ప్రారంభాన్నించి తరతమ భావాలు వస్తూనే ఉంటాయి. దేవతలని, మనుష్యులని, ఇంకా ఇతరములైనటువంటి జాతులని అనేక రకాలుగా. మరి సర్పాదులు ఇవన్నీ ఉన్నాయి కదా, కొన్ని మాట్లాడగలిగేవి, కొన్ని మాట్లాడలేనివి. జరాయుజ అండజ స్వేరజ ఉద్భిజ్యములు అనేటువంటి 4 రకాలైనటువంటి జీవాలన్నీ ఉన్నాయి. ఇవి ఎందువల్ల పుట్టినాయి? పరమేశ్వరుడు అందరి యందు సమదృష్టితోనే ఉంటాడు. బాదరాయణ సూత్రాల్లో కూడా వైషమ్యనైర్ఘృణ్యే న సాపేక్షత్వా తథాహి దర్శయతి అన్నారు బాదరాయణుల వారు, వ్యాసమునీంద్రుడు.
అంటే ఆ పరమాత్మకి ఒకరి యందు విషమదృష్టి ఒకరి యందు సమదృష్టి ఉండదు. వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యపాపములను అనుసరించి వారు ఆయా ఫలములను పొందుతూ ఉంటారు. కనుక అందరి యందు సమదృష్టి పరమాత్మకు ఉంటుంది. పరమాత్మ అంటే మళ్ళీ ఒక్కసారి చెప్తున్నానమ్మా, పరంబ్రహ్మ కాదు, ఈశ్వరుడు అని చెప్పబడేటువంటి మాయని స్వీకరించినటువంటి పరమాత్మ. కనుక మనము రెండుగా చూసుకోవాలి పరమాత్మను. సత్యజ్ఞానానంద స్వరూపుడైనటువంటి పరమాత్మ, అతడే ఈ జీవుల యొక్క ప్రారుబ్ధమును అనుభవింపచేయుటకు గాను బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భాషిస్తూ పంచభూతములను, అపంచీకృత పంచమహాభూతాల్ని, తద్వారా పంచీకృత పంచమహాభూతాల్ని, అలానే లింగ శరీరములను, విరాట్ స్వరూపమును, ఈ మొత్తాన్ని అతడే స్వీకరిస్తూ ఉన్నాడు. ఉన్న చరిత్ర ఇది. ఒకదానికి ఒకటి సంబంధం లేని మాటలు మాట్లాడటం పెద్దలకి తగదు అనుకున్నారు కొంతమంది మహానుభావులు. మధుసూదన సరస్వతి ఇలాంటి పెద్ద పెద్ద పండితులు అన్నమాట. అద్వైతం అంటే ఏమిటో తెలిసిన? నువ్వు లేదు, నేను లేదు, ప్రపంచం లేదు, జగమే మాయా, బతుకే మాయా. ఇది అద్వైతం. ఏమీ లేదు, కేవలం అహం బ్రహ్మాస్మి అని కూర్చునే ఒక కాన్సెప్ట్కి చెందిన వాళ్ళం మేము. అయినప్పటికీ అది ఏమిటో ఒక నీలి కాంతి పుంజం అలా సాగుతుంటే ఏమిటోనండి మా మనసులో ఆగకుండా దాని వెంటపడిపోతున్నాయి. అట్లాగా ఏమీ లేదనుకునేటటువంటి కాన్సెప్ట్ అయింది. ఏమీ విశ్వసించిన ఇతరమైన దాన్ని దేన్ని కూడా ఫాలో కానటువంటి ఒక జ్ఞాన పరమైనటువంటి ఆలోచన ధోరణి ఆయనది. ఇది ఆయనే చెప్పుకున్నాడండి. అయినప్పటికీ కూడా ఆ ఏమిటో ఆ నీలి కాంతి పుంజాన్ని చూస్తే మా మనస్సులు చెప్పినట్టు వినడమే మానేస్తున్నాయండి. ఎక్కడికి పోతుందో ఈ అద్వైతం మాకు అర్థం కావటం లేదండి. ఇది ఆయన వెంటపడిపోతుందండి అలాగా అని. పాపం ఆయన కూడా కృష్ణుడిని తలుచుకునేటప్పటికీ మనస్సంతా అలాగ ఒకసారి కరిగిపోయి పొంగిపోయి అలా పారిపోవడం అంటే ఫ్లయింగ్ కాదు, ప్రవహించడం అన్నమాట. ఇది అలాగ పారుట, ఏరులై పారుట అంటాం కదా, అది పారిపోవడం అంటే మా దేశం. సో అట్లాగా అది ఒక వాగ్రూపంగా ప్రవహిస్తే దాన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక దే వర్ జస్ట్ గాన్ డీప్ ఇన్ టు దట్ అండ్ దే ఇమ్మర్స్డ్. అది కృష్ణుడు అంటే. పరంబ్రహ్మ లక్షణం చెప్పినప్పుడు చరాచర ప్రపంచము పరబ్రహ్మ స్వరూపమే, మొత్తము బంగారమే, నక్లెస్ లేదు, జూకాలు లేవు, ఇంకోటి లేదు, ముడి పదార్థం అదే ఇన్ని పేర్లతో భాషిస్తూ ఉన్నది అని చెప్పిన మాటని ఇది నక్లెస్ కాదండో, ఇది జూకం కాదుట, వేదాంతులు ఇట్లా చెప్తున్నారు, అద్వైతులు ఇట్లా చెప్తున్నారు అని హేళనగా మాట్లాడటం అది విజ్ఞులకి తగినటువంటి మాట కాదు. మేము అద్వైత వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళం. నాకంటా మహాపండితులు చాలామంది ఉన్నారు. అద్వైతం అంటే ఏమిటో నిరూపించడానికి అర్ధరాత్రి 12 గంటలకి పిలిచినా మేము రెడీ. మీరు అద్వైతాన్ని అంత తేలిగ్గా మాట్లాడటంలో అది ఇంకా ఏమనాలో పెద్దల్ని గూర్చి, మాకంటా ఆశ్రమంలో పెద్దవారు కనుక మీరు, మిమ్మల్ని గూర్చి మేమేమి అనటానికి వీల్లేక నమస్కారం చేస్తున్నాం, మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం. రెండవ విషయం, సమతామూర్తి పరబ్రహ్మ, సమతామూర్తి పరమేశ్వరుడు, అందరి యందు సమదృష్టి కలిగినటువంటి వాడు. సమతామూర్తి శంకర భగవత్పాదాచార్యుల వారు. ఆయన సమతామూర్తి ఎట్లా అవుతాయండి? 270 మతోచ్ఛేత్రే నమః అని వారి యొక్క అష్టోత్తర శతనామాలలోనే చెప్పబడి ఉంది. 72 మతాలను ఖండించారు వారు. మరి ఆయన సమదృష్టి ఎలా ఉన్నవారు అనేటువంటి ప్రశ్నను నేనే వేసుకొని సమాధానం చెప్తున్నా. 270 మతోచ్ఛేత్రే నమః అంటే గణపతి ఒక్కడే దేవుడు, మహావిష్ణువు ఒక్కడే దేవుడు, సూర్యుడు ఒక్కడే దేవుడు, శంకరుడు ఒక్కడే దేవుడు, అమ్మవారు ఒక్కతే దేవత. పంచపూజా పరానకరోతు, పంచాయతన పూజను చేయండి, ఆయన పరస్పర ద్వేషంతో ఉండవాకండి. 5గురిని పూజించుకోండి. మీకు ప్రధాన దేవత ఎవరి ఇష్టమైతే ఆ దేవతని మధ్యలో పెట్టుకోండి. విష్ణు భక్తులైనటువంటి వాళ్ళు సాలిగ్రామని, దేవీ భక్తులైనటువంటి వాళ్ళు అమ్మవారిని మధ్యన పెట్టుకొని తక్కిన దేవతల్ని కూడా కలిపి పూజించండి. ఇన్ని రూపాలుగా కనిపించేది ఆ పరమాత్మ ఒక్కడే సుమా. దీనికి ఒక చిన్న దృష్టాంతం చెప్తానమ్మా.
అంటే అద్వైతం అని మీరు అడిగారు కనుక ఎంత క్లుప్తంగా చెప్పాలన్నా కొంచెం విషయంలోకి వెళ్ళక తప్పదు. వెనక పెట్రోమాక్స్ లైట్లు ఉండేవి, మీకు గుర్తుండే ఉంటుంది, బద్దలు ఉండేవి అన్నిటికీ. ఒకటి ఎర్రబద్ద, ఒకటి పచ్చబద్ద, ఒకటి నీలం బద్ద, ఒకటి గ్రీన్ కలరు, ఏవో రకరకాల బద్దలు ఉన్నాయి అనుకుందాము. దాంట్లో నుంచి కిరణాలు బయటకు వస్తూ ఉంటాయి. చిన్న పిల్లవాళ్ళని 4 వైపులా కూర్చోబెట్టి లోపల లైటు ఎట్లాంటిదిరా ఎర్రది, ఎట్లాంటిదిరా పచ్చది, ఎట్లాంటిదిరా ఆకుపచ్చది, ఇలా రకరకాలైనటువంటి సమాధానాలు ఎట్లా అయితే చెప్తారో ఈ దేవుళ్ళందరూ అట్లాంటి వాళ్ళే. ఒకే పరమాత్మ భక్త అనుగ్రహార్థమై ఇన్ని రూపములుగా భాషిస్తూ ఉన్నాడు. దీనికి రామరహస్యోపనిషత్తులో పరిపూర్ణమైనటువంటి ఆ పరబ్రహ్మతత్వమే ఇక్కడ రామమూర్తిగా అవతరించింది అని చెప్పడానికి గాను ఉపాసనార్థం బ్రహ్మణో రూపకల్పన అని శృతి వాక్యం, ఇది ఉపనిషద్వాక్యం. ఆ శుద్ధ పరబ్రహ్మతత్వాన్ని అందరూ గ్రహించడం కష్టం కనుక సగుణమూర్తిని ధ్యానించుట ద్వారా మనస్సును ఏకాగ్రపరుచుకొని నిర్గుణమైనటువంటి ఆ పరబ్రహ్మతత్వాన్ని అధిగమించడానికి వీలవుతుంది నాయన అని చెప్పి ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అనేటువంటి మాట రామరహస్యోపనిషత్తులో శృతి వాక్యం. కనుక సగుణ రూపము భగవానుడిది ఒకటి, నిర్గుణ రూపము భగవానుడిది ఒకటి. త్రిమూర్తుల దగ్గర నుంచి ఇవన్నీ సగుణ రూపాలేనమ్మా. వీటి ద్వారా ఆ పరమాత్మని మనం అధిగమించాలి. అందుకని ఇక్కడ ఎలాగైతే అనేక మూర్తులలో వ్యాపించి ఉన్నటువంటి పరబ్రహ్మం ఈ ధ్యాతగా ఉన్నటువంటి ఈ జీవుణ్ణి నేను కర్తను భోక్తను అని అనుకుంటూ ఉన్నాడు. సహజమైనవి కావు. మీరు నిద్రపోయేటప్పుడు ఎప్పుడైనా కర్తను నేను భోక్తను అని అనుకుంటారా? ఎప్పుడైనా అనుకున్నారా? స్వప్నంలో అనుకుంటారు, జాగ్రత్త దశలో అనుకుంటారు, సుషుప్తి దశలో అనుకోవటం లేదు. ఎందువల్ల అనుకోవటం లేదు? బుద్ధ్యాదులు లేవు అక్కడ. బుద్ధీంద్రియ మనఃప్రాణాదులు, ప్రాణము ఉన్నా అది లెక్కలో లేదు. అది ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది శరీరాన్ని. తక్కినవి అప్పుడు లేవు కనుక మీరు అనుకోవటంలే. అప్పుడు ఏ స్థితిలో ఉన్నారు? మీరు అపరబ్రహ్మ స్థితిలోనే ఉన్నారు. ఇది అద్వైత వేదాంతం చెప్పింది. శంకరులు దానినే వ్యాఖ్యానం చేశారు. అంటే అందరినీ సమతామూర్తిగా ఉండి అందరినీ సేవించుకోండి నాయన. దీనిలో మీకు ఏదైతే ముఖ్యముగా భావిస్తే దానిని ప్రధాన స్థానంలో పెట్టుకొని పూజించమని చెప్పే శంకరుడు సమతామూర్తులైతారో, శివాలయానికి వెళ్ళకూడదు, శివుడి వైపు చూడకూడదు, మరొక దేవుణ్ణి చూడకూడదు, వైఖానసులు కూడా పనికిరారు, ఇలాంటి భావాలతో ఉన్నటువంటి వారు సమతామూర్తులైతారో విజ్ఞులు గ్రహింతురుగాక. శివప్రసాదం కూడా తీసుకోరు. ప్రసాదం తీసుకోకపోవటం, అసలు ఆ వేపు చూడకపోవటం, అక్కడ శివాలయం ఉంటే గుడ్డ మొహాన వేసుకొని పోవటం, నమ్మకం చెప్పకపోవటం, చెప్పినా నమశివాయచ శివతరాయచ అనేటువంటి మాటను కూడా ఉచ్చరించవద్దు అని పెద్దల యొక్క ఆజ్ఞను అనుసరించి మానేసేవాళ్ళు. గణపాఠి గారు మహాత్ములు, కొంతమంది వైష్ణవోత్తములు, వాళ్ళు నిత్యము దేవతార్చన చేసుకొని నమ్మకంతో దేవతార్చన చేసుకుంటున్నారు. అది సమతామూర్తి అంటే. ఇప్పుడు ఎవరో కొంతమందికి మాత్రమే గురువులైన వాళ్ళు జగద్గురువులు ఎట్లా అవుతారు అని కదా ఇందాక మా బంగారయ్య శర్మ గారికి మీరు చేసినటువంటి క్వశ్చను. ఇప్పుడు వైష్ణవులు తప్ప శైవులు వీళ్ళందరూ కూడా రామానుజులని గురువులుగా భావిస్తున్నారా? భావించడానికి వీలున్నదా? ఒక్క వైష్ణవుల అంటే విష్ణు భక్తులలో ఒకరు ఏకదేశమే. వైఖానసులు వైష్ణవులు కారా? వారు విష్ణు భక్తులు కారా? వారిది వైదికమైనటువంటి మార్గము. మేరుతంత్రంలో చెప్పారు, ఎక్కడైతే వేదాధికారము పోతుందో అక్కడనే తంత్రం ప్రవర్తిస్తుందని. యత్ర వేద క్రియాహ్యస్తాః తత్ర తంత్ర ప్రవర్తతే. వైదికమైనటువంటి మార్గంలో అధికారం లేనటువంటి వాళ్ళే తంత్రాలలో ప్రవేశిస్తారు. దాని ద్వారానైనా ముక్తులు కావచ్చు. ప్రతి మానవుడు ముక్తుడైతాడని చెప్పిన శంకర భగవత్పాదాచార్యులు వారు సమతామూర్త్యా తక్కిన వాళ్ళానండి. మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. మనుష్యుడైతే చాలయ్యా, వాడికి నేను తరించాలి, తిరిగి జన్మ రాకుండా ఉంటే చాలు అనేటువంటి తీవ్రమైనటువంటి జిజ్ఞాస ఉంటే చాలు, సద్గురువు యొక్క సమాశ్రయం ఉంటే చాలు. భగవత్పాదుల వారి దృష్టిలో సమస్త మానవులు తరించడానికి మార్గం కనిపిస్తున్నది. ఒక విష్ణువుని సేవిస్తే తరించటం కానీ, శివుణ్ణి సేవిస్తే తరించటం కానీ, ఇట్లాంటి కుచ్చితమైనటువంటి పరిధులు భగవత్పాదుల వారి దృష్టిలో లేవమ్మ. మనుష్యుడైతే చాలు, వాడు తరిస్తాడు. వాడికి ఇష్టం వచ్చినటువంటి దేవతని వాడు ఆరాధించుకొని
తద్వారా చిత్తశుద్ధిని పొంది అంతర్ముఖమైనటువంటి ధీవృత్తితో నిన్ను నీవు తెలుసుకో, నీవు ఆ పరబ్రహ్మ కంటా భిన్నుడవు కాదు అని చెప్పటం ఎందు భగవత్పాదుల వారికి తాత్పర్యమే తప్ప నువ్వు మిథ్య, నేను మిథ్య, గజం మిథ్య, పలాయనం మిథ్య అనేది ఎవరో పామరులు అద్వైత వేదాంతం అంటే ఏమీ తెలియనటువంటి వాళ్ళు మాట్లాడదగినటువంటి మాటలు పెద్దలు మాట్లాడటం అనేది చాలా శోచనీయంగా కనిపిస్తూ ఉన్నది. ఇక అద్వైత వేదాంతాన్ని ప్రతిపాదించినటువంటి భగవత్పాదుల వారు సాధన పంచకం అంటూ రాశారమ్మ. అవునండి. అంటే 5 శ్లోకాలు, దాంట్లో 40 ఉపదేశాలు. మొట్టమొదటి ఉపదేశం వేదోనిత్యమధీయతాం, అధికారం ఉన్నటువంటి ప్రతివాడు వేదాధ్యయనం చేయండి. వేదాధ్యయనం ఎందుకు చేయాలి? పరీక్షల కోసం కాదు. తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం, దానిలో చెప్పబడినటువంటి కర్మల్ని అన్నిట్లని చక్కగా అనుష్ఠించండి. తేనేశస్య విధీయతామపచితి, అలానే ఈశస్య పరమాత్మని గూర్చి సంపూర్ణమైనటువంటి పూజని చెయ్యండి. ఇది అద్వైత వేదాంత ప్రవర్తకులైనటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారు చెప్పినటువంటి మాట. అయితే ఈ పూజాదులు కానీ యజ్ఞయాగాది క్రతువులు కానీ ఇవన్నీ మీరు సకామనగా చేసినంత కాలము పైకి వెళ్ళటం కిందకి రావటం, క్షీణే పుణ్యమత్యలోకం విశంతి, ఇలా తిరుగుతూనే ఉంటారు. ఒక సుడిగుండాన్ని నుంచి మరొక సుడిగుండంలోకి తిరగటం వంటిదే. కనుక మీరు ఎప్పుడైనా సరే మీ యొక్క నిజతత్వాన్ని గుర్తించండి. పరమాత్మను నేను దాసుణ్ణి, ఆయన్ని ఆరాధిస్తున్నాను అన్నంతవరకే ఆలోచించవాకండి. తస్యైవాహం మయైవాసౌ స ఏవాహమితి త్రిధ. మహాపండితుడు హరిభక్తి రసాయనం రాసినటువంటి అద్వైత సిద్ధి రాసినటువంటి మహాత్ముడైనటువంటి మధుసూదన సరస్వతి, అంతకంటా ఈ ఉపన్యాసాలు చెప్పేవారు ఎవరు భక్తులు గారండి. సగుణరూపమైనటువంటి భక్తిని ఆయన ఎంతో గొప్పగా ప్రదర్శించారు. ఆయన చివరికి ఏం చెప్పాడు? భక్తి అంటే తస్యైవాహం, మొదటి దశలో స్వామి నీ కొరకై నేను సుమా అనేటువంటి స్థితిలోనే ఉండాలి. కొంతకాలం అయిన తర్వాత ఆ భగవంతుడు నాకంటా భిన్నుడా అనేటువంటి స్థితికి పోతాడు. మయైవాసవు, నా కొరకే ఆ స్వామి ఉన్నాడు, నా మంచి చెడ్డలు నేను చూసుకోవటం ఏమిటి, ఆయనే చూసుకుంటాడు. చివరిదేది అద్వైతమే. స ఏవాహమితి త్రిధ భగవచ్చరణత్వం స్యాత్ అని చెప్పారు. కనుక అద్వైత వేదాంతాన్ని గురించి మాట్లాడటానికి అది తగినటువంటి వేదిక కాదు. వారు చెప్పిన విధానము సుతరాము అంగీకార యోగ్యమైనటువంటిది కాదు. దానిలో ఏమాత్రం పరిశ్రమ లేనటువంటి వ్యక్తి మాట్లాడదగిన మాటలు వారు మాట్లాడటం మాత్రం చాలా శోచనీయంగా ఉన్నది. భగవత్పాదుల వారు సగుణ ధ్యానమును సంపూర్ణంగా చెప్పారు. అలానే తన యొక్క ముక్తులు అనేక రకాలు ఉన్నాయమ్మా. సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్య ముక్తులు. మీరు చెప్పేటువంటి ముక్తుల్ని వారు కాదల్లే. దానికి అధికారుడు బిఏ చదువుకున్నవాడు ఎంతవరకు అంతవరకు వెళ్తాడు, ఎంఏ చదువుకున్నవాడు ఎంతవరకు, ఐఏఎస్ ఎంతవరకు అంతవరకు వెళ్తాడు. మరి అందరూ ఎక్కడో ఆ నాసాలో ఉండి అన్నీ చెయ్యాలంటే సాధ్యం కాదు కదా. కొద్ది మందే ఉంటారు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపంచతే అని భగవానుడు చెప్పిన మాట ఇది. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. అనేక వేల మందిలో ఒక్కడే ప్రయత్నిస్తాడట ఈ మార్గంలో, అద్వైత మార్గంలో. దానిలో ఎవరో ఒక్కడు మాత్రమే ఫలితాన్ని, నన్ను తత్వతః గుర్తించేవాడు ఒకే ఒక్కడు ఉంటాడు సుమా అని అన్నారు. కనుక సమతామూర్తిగా ఉండి అందరినీ సమానమైనటువంటి దృష్టిలో ఆలోచిస్తూ చండాలోస్తు సతుద్విజోస్తు గురుడిచ్చేషా మనీషా మమ చెప్పినటువంటి భగవత్పాదుల వారు సమతామూర్తిలో ఒకే మతంలో ఏకదేశ భాగం మాత్రమే మేము స్వీకరిస్తున్నాం. తక్కిన వాళ్ళు ఎవరూ పనికిరారు. శైవులు కానీ, గాడాబచ్చులు కానీ, లేకపోతే శాక్తేయులు కానీ, వీరు ఎవరు పనికిరారు అనేటువంటి వ్యక్తులు సమతామూర్తిలో అది ప్రజలే గుర్తిస్తారు అని చెప్తూ నేను విరమిస్తున్నా. స్వస్తి.